దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము. యోహాను రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము. దయచేసి అందరు రాసుకోనండి. 42వ వచనం, 43వ వచనము, 44వ వచనం చదువుకుందాం. క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామముల నుండి వచ్చునని లేఖనం చెప్పుడు లేదా అనేది. కాబట్టి ఆయన గురించి జనసమూహంలో భేదం పుట్టెను. వారిలో కొందరు ఆయన్ను పట్టుకున్న దలిచిరి గాని ఎవడును ఆయన్ను పట్టుకొనలేదు. ఈ సందర్భంలో 18వ అధ్యాయం 18వ అధ్యాయం యోహాను రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం 37వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి అందరు రాసుకోనండి. ఎవరు మాట్లాడకుండా ఉండండి. మరి ఎవరు కూడా విందు భోజనం చేయకుండా వెళ్ళొద్దు. ఏదేని సందర్భంలో మీరు గంగాధరకు కానీ అటుకై కానీ ప్రయాణం చేయాలంటే ఒకవేళ వసతి లేకపోతే ఏదైనా ఏర్పాటు చేసి కూడా పంపిస్తాం. ఉంటే ఇక్కడ మందిరంలో కూడా ఉండొచ్చు. అదే సమయంలో 37వ వచనం, అందుకు పిలాతు, నీవు రాజువేనా, రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అలాగే యోహాను రాసినటువంటి సువార్తలోని 3వ అధ్యాయం అందరు రాసుకోనండి. 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంప లేదు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి జీవము గల తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. ఈ సందర్భంలో చెప్పబడేటువంటి వాక్య భాగాన్ని దీవించండి. 7 గంటలకు మేము ఈ కార్యక్రమాన్ని ముగించి భోజన పంక్తికి చేరబోతున్నాం. గ్రామం అంతటికి, విశ్వాసులందరికీ మీరు ఈ క్రిస్మస్ ఫీస్ట్ అనేది సిద్ధపరిచారు. దీవించండి. మరి ప్రతి వారు వచ్చి పాలు పంపులు పొంది ఆశీర్వాదాలు పొంది రక్షణ ఆనందంతో సమాధానంతో జీవించడానికి సహాయం ఇమ్మని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అయితే దయచేసి గమనించండి, ఎవరు ప్రాముఖ్యంగా అల్లరి చేయొద్దు అనేది నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎవరైనా అల్లరి చేసినట్లయితే బయటకు తీసుకుని వెళ్ళండి. వాక్య వర్తమానాన్ని చాలా శ్రద్ధగా, అత్యంత నిశితంగా పరిశీలనతో వాక్యము వినాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. సమయంలో అటు ఇటు వెళ్లకుండా మరి సందర్భోచితంగా మాట్లాడేదానికి అంతరాయం కలగకుండా చూసుకోవాల్సిందిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మరి మాడిఫై చేసినటువంటి, అలంకరించినటువంటి, సిద్ధపరిచినటువంటి మరి విధి అధ్యక్షన మరి యవనస్తులతో కూడా మరి చక్కగా సమయానుకూలంగా మీరు చేరి రాగలిగినారు. ఇది చాలా చాలా సంతోషకరం. ఇట్లా జరగడానికి మీరు ఎంత కష్టపడ్డారో అది చెప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది. అది ప్రయాసపడిన వారికి మాత్రమే తెలుస్తుంది. కనుక ప్రయాసపడ్డారు, చాలా సంతోషం. ప్రభు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు. ఇక చరిత్రలో జరిగినటువంటి కొన్ని విషయాలను నేను కంఠస్థంగా చెప్పాలని ఆశపడుతున్నాను.
ఏమిటంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడే జన సంఖ్య అనేది ప్రారంభమైంది. మొట్టమొదట చరిత్రక పురుషుడు అనడానికి ఆధారం ఏమిటంటే యేసు ప్రభు పుట్టినప్పుడే సర్వ ప్రపంచానికి జనసంఖ్య అనేది ప్రారంభం చేయబడింది. అందుగురించి యేసుక్రీస్తు శక పురుషుడు అంటారు. క్రీస్తు పుట్టిన నుండేమో క్రీస్తు పుట్టుక గురించి చెప్తారు, అది క్రీస్తు శకం అంటారు. అలాగే క్రీస్తు పుట్టకంటే మునుపు క్రీస్తు పూర్వమని మరి తెలియజేస్తారు. అలాగే క్రీస్తు పుట్టుక అనేది ప్రపంచంలో ఇంకొక హిస్టారికల్ విషయం ఏమిటి అనేది మనం గమనించగలిగితే యేసు ప్రభు కన్యకకు పుట్టడం, యేసు ప్రభు కన్యకకు పుట్టడం ఇది చరిత్రలో అంతకు ముందు కానీ మరి తర్వాత కానీ జరిగినటువంటి సంఘటన కాదు అండి. ఇది చరిత్రకు ఎక్కినటువంటి సత్యం. మూడో విషయం ఏమిటంటే యేసు ప్రభు పుట్టకంటే ముందు ఒక దేశం ఉంది, దాని పేరు పాలస్తీనాలోని చిన్న భూభాగాన్ని ఇశ్రాయేలు దేశం అంటారు. యేసు ప్రభు పుట్టకంటే మునుపు దరిదాపు 1500 సంవత్సరాల నుండి మరి ఆ దేశము ఉంది, రాజ్యంగా ఉంది. అలాగే యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత 2024 సంవత్సరాలుగా ఆ దేశం పేరు మారలేదు. ఆ దేశం పేరు ఏం పేరంటే ఇశ్రాయేలు దేశం. ఇది హిస్టారికల్ సత్యం, ఇది కూడా చరిత్రాకమైనటువంటి సత్యం అండి. ఇంకొకటి ఏంటంటే యేసుక్రీస్తు జీవించిన జీవితం 33.5 సంవత్సరాల జీవితం సర్వ ప్రపంచాన్ని మొదటి శతాబ్దం నుండి నేటి వరకు సకల జాతుల వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సకల జాతుల వారిని ప్రేరేపిస్తుంది మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు. అలాగూ అనేకులను ఆకర్షించినటువంటి వ్యక్తి భూ ప్రపంచంలో మరి ఒకరు లేరండి. ఇది కూడా చరిత్రకు ఎక్కదగినటువంటి సత్యం. అలాగే చరిత్రక సత్యాలలో మరొకటి ఏంటంటే పుట్టిన నాటి నుండి చనిపోయేంత వరకు ఏ పాపము లేకుండా జీవించిన వ్యక్తి యేసు ప్రభువు మాత్రమే. తనకు ముందు ఆదాము నుండి వచ్చిన తరాల వారు గాని తన తర్వాత ఇక భూప్రపంచము ఉండేంత కాలం గాని ఏ ఒక్కరు కూడా ఈ హిస్టరికల్లో ఈ రికార్డ్స్ లో ఎక్కడానికి అసలు వీలే లేదండి. అది కూడా చరిత్రలో తప్పక ఆలోచించదగినటువంటి గుర్తింపదగినటువంటి విషయం. తర్వాత ఇంకొకటి ఏంటంటే చరిత్రలో ఇంకొకటి చనిపోయిన వారిని లేపిన సంఘటన కూడా భూ ప్రపంచంలో దాదాలు బాబాలు అనేవారు ఎంతో మంది వచ్చారు, కానీ ఇలాగూ చేసినటువంటి సంఘటన మనకెక్కడ కూడా ఆధారంతో రుజువుతో తప్పక పరిశీలించదగినటువంటి విషయంగా లేదు. కేవలం యేసు ప్రభు మాత్రమే చనిపోయినటువంటి వారిని లేపినాడు అనే విషయము కూడా చరిత్రకు తప్పకుండా ఎక్కినటువంటి విషయము అనేది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత యేసు ప్రభు జీవితము కొరకే అంతకుముందు చర్మపు కాగితాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని యేసు ప్రభు జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఆయన 12 శిష్యులు ప్రపంచమంతటా ఆయన బోధన గురించి తెలపడానికి, ఆ తెలిపినటువంటి దాంట్లో జరిగినటువంటి కార్యాలను నిక్షిప్తపరిచి సమాచారంగా అందించడానికి
ఈ అచ్చు కాగితం అనేది తయారై ముద్రణ యంత్రము అనేది దీని కొరకు మాత్రమే. అయ్యా, ఈ ముద్రణ జాన్ గుటెన్బర్గ్ అనేటైనా దేని కొరకు కాదండి, కేవలం బైబుల్ కొరకు మాత్రమే ముద్రణ యంత్రం తాను కనుగొనాల్సి వచ్చింది. కేవలం బైబుల్ కొరకు మాత్రమే తన జీవితం అంతా వెచ్చించి ఆ ముద్రణ యంత్రాన్ని మరి తాను బైబుల్ను అచ్చువేయడానికి, ఈ కాగితంలోకి తీసుకురావడానికి తాను ప్రయత్నం చేశాడు, సఫలమయ్యాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ప్రపంచంలో దరిదాపు 4,000కు దగ్గర ఉన్నటువంటి భాషల్లోకి అనువాదం చెంది కేవలం మరి బైబుల్ మాత్రమే ఆ రికార్డ్స్లోకి ఎక్కిందండి. కారణం ఏంటంటే యేసు ప్రభు జీవితాన్ని చూపించాలనే ఆలోచన కలిగి ఇది ఇలాగూ వ్యాప్తి చెందింది అనేది చెప్పడానికి మరి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, చరిత్రలో ఇంకో సత్యం ఏంటంటే, ఒక యుగ పురుషుడుగా వచ్చినటువంటి వ్యక్తి, ఒక శక పురుషుడుగా వచ్చినటువంటి వ్యక్తి, మరణించిన తర్వాత ఏ ఒక్కరు కూడా తిరిగి లేవలేదండి. ఏ ఒక్కరు కూడా తిరిగి లేవలేదు. అది కూడా యేసు ప్రభు మాత్రమే తిరిగి లేచాడండి. అసలు చనిపోయాడు నిజముగా, పాతి పెట్టబడ్డాడు నిజముగా, తిరిగి లేచాడు నిజముగా. ఇది కూడా చరిత్రలో ఏ ఒక్క వ్యక్తి దీని సమమునకు దాపునకు చేరేటువంటి పరిస్థితి లేదు అనేది స్పష్టంగా మనం చూస్తున్నాం. తర్వాత ఈ బైబుల్ యేసు ప్రభు జీవితం కల్పనా కథ కాదు. అసలు నేను తీసుకున్నటువంటి వాక్య భాగంలో ఎన్నో చరిత్రక ఆధారాలను బైబిల్లో నుండి నా సొంతగా ధ్యానం చేసినటువంటివి చూపించాలి అనే ఆలోచనతో నేను ఉన్నాను. కానీ అది ఎంతవరకు మరి పాసిబుల్ అవుతుందో నేను ఆలోచన చేయట్లేదు. కానీ ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు, మనం యోహాను రాసినటువంటి సువార్తలోని మరి 7వ అధ్యాయంలో ఒక మాట చదువుకున్నాం. ఏమిటంటే, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనం చెప్పుట లేదా అనేది మరి అనిరి అనే మాట మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, అసలు యేసు ప్రభు పుట్టకంటే ముందుగానే యేసు ప్రభు పుడతాడని లేఖనాల్లో రాయబడింది. ఎక్కడ రాయబడి చెప్పండి? లేఖనాల్లో వ్రాయబడింది. యేసు ప్రభు పుడతాడు, యేసు ప్రభు వస్తాడు అనేది లేఖనాల్లో రాయబడినటువంటి సత్యం అండి. పుట్టకంటే మునుపు పుడతాడని రాయడం అసలు సంభవం అనేది జరగదు. పుట్టకంటే మునిపే 1000 సంవత్సరాల క్రితం మరి యేసు ప్రభు పుడతాడని లేఖనములు చెప్పుతున్నాయి. అసలు యేసు ప్రభు తాను బ్రతికి తిరిగి లేచిన తర్వాత ఒక సందర్భాన్ని శిష్యులకు జ్ఞాపకం చేశాడు. చూడండి, లూకా వ్రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం 24, 25, 26, 27 వచనాలను నేను చదువుతాను. ఇదంతా చదవాలి. వాస్తవంగా ఎమ్మాయి అనే గ్రామం నుండి మొదలుకొని 13వ వచనం నుండి 53 వచనాలు చదవాలి. కానీ నేను అన్ని వచనాలు చదవను. కానీ 23వ వచనం నుండి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాజ యుద్ధకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయన చూడలేదని ఆయనతో చెప్పిరి. 25వ వచనం, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి
తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి 27వ వచనం, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిట్లో తన్ను గూర్చిన వచన భావములు వారికి తెలిపాడు. మోషే ఏమి చెప్పాడు లేక ఏమి రాశాడు? సమస్త ప్రవక్తలు ముందుగా తన గూర్చినటువంటి లేఖనాలను ఎక్కడెక్కడ రాసి పెట్టారో ఆ శిష్యులందరికీ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇంతకు మోషే ఏమని రాశాడు? మన ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూడండి. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం. కొంచెం 18వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడని యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడని యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును. ఆయన మాట వినవలెను. మోషే చెప్పినటువంటి లేఖనం, దైవజనుడైనటువంటి మోషే చెప్పిన లేఖనం, మీ సహోదరుల్లో మీ కొరకు పుట్టించును. అసలు యేసుక్రీస్తు ప్రభువుకు మోషే గారికి ఎన్ని తరాలు? ఒకసారి నేను అన్నది కరెక్ట్ అంటున్నానా, మీరు కరెక్ట్ అంటున్నారా? యేసు ప్రభు పుట్టుకకు దానికి ముందట మోషే గారికి ఎన్ని తరాలు? నాకు ముందు మా తాతకు నా తరం, మా నాయన తరం, మా తాత తరం. ఎన్ని తరాలండి? ఎన్ని తరాలు? మత్తయి రాసినటువంటి సువార్త అందు గురించే ఇప్పుడు అడుగుతారు అని మీరు మౌనంగా ఉన్నందుకు నేను సంతోషపడుతున్నాను. సరే, ఇది నేను చెప్పడానికి ఇష్టపడతాను. చూడండి, పదిహేడవ వచనం చూడండి. ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు తరం వరకు 14 తరాలు. అబ్రహాం మొదలుకొని దావీదునకు ఎన్ని తరాలు చెప్పండి? 14 తరాలు. దావీదు మొదలుకొని యూదులు బబులోన కొనుపబడిన కాలము 14 తరాలు. బబులోను కొనిపోబడిన తర్వాత క్రీస్తు పుట్టుక వరకు 14 తరాలు. అంటే అబ్రహాము కాలములో నుండి మోషే కాలాన్ని వేరు చేయాలి. అబ్రహాము తర్వాత ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చాడు. యాకోబు తర్వాత 12 గోత్రాలు వచ్చినాయి. 12 గోత్రాల తర్వాత లేవి గోత్రములో లేవి వచ్చాడు. లేవి తర్వాత లేవి కుమారుడు అమ్రాము యొకేబెతునందు ఎవరు పుట్టారు? మోషే పుట్టాడు. మోషే తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల తర్వాత రాజులు వచ్చారు. రాజులలో దావీదు వచ్చాడు. దాదాపు 1400 సంవత్సరాలు. ఎన్ని వందల సంవత్సరాలు చెప్పండి? దరిదాపు 1400 సంవత్సరాలండి. దరిదాపు సుమారు టూకీగా 1400 సంవత్సరాలకు ముందుగా ఒక వ్యక్తి నా వంటి ప్రవక్తను మీలో ఒకరిని పుట్టించబోతున్నాడు. దీని గురించి అపోస్తులైన పేతురు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 7వ
7వ అధ్యాయం 36వ వచనం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. 30వ వచనం. అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చిన జీవవాక్యములను తీసుకున్నవాడు ఇతడే. తర్వాత 3వ అధ్యాయంకి రండి. 3వ అధ్యాయం 22వ వచనం. 3వ అధ్యాయం 22వ వచనం. 3:22 ఎందుకన్నా బ్రదర్స్ కన్నా కొంచెం రాసుకునేంత పరిస్థితి ఉంటుంది, కానీ నాకు తెలిసి నన్ను బాధ పెట్టేది అంటే సిస్టర్స్కి అవసరమే లేదు. ఎందుకంటే 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. అయ్యా సిస్టర్స్ అంటున్నాడు కదా, మనల్ని ఇప్పుడు దాదాపు ఇడిచిపెట్టినట్టున్నాడు. ఓకే, సిస్టర్స్ అంటున్నాడు కదా, బహుశా మనల్ని ఇడిచిపెట్టినట్టున్నాడు అంకులు. మనం కొద్దిసేపు రిలాక్సేషన్ కావచ్చు. అంకుల్ ఏదో సుదీర్ఘమైనటువంటి మంతనాలతో ఉన్నాడంటే ఎప్పుడు మళ్ళీ వ్యూలు అడిగేది కూడా తెలియదు. కనుక దయచేసి యూ మస్ట్ బి ఖచ్చితంగా మంచిగా ఉండండి. 22వ వచనం. ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాటను వినవలని. ఈ మాటలు చెప్పిన వాడు ఎవరు చెప్పండి? అక్కడ పేరు కూడా ఉంది కదా, 22వ వచనం. ఆయన పేరు మూసనా, మోసమా, గాసమా, రాసం కాదు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? మోషే. నా వంటి ప్రవక్తను మీ సహోదరులు మీ కొరకు పుట్టించును అన్నాడు. సరే, ఇప్పుడు 23వ వచనం చదువుతున్నాను. సిస్టర్స్ని అడుగుతాను, ఆ ప్రవక్త మాట వినువాడు లేక విననివాడు? మీదనేమో వినాలి అని చెప్పాడు. వినువానికి క్షేమమే. వినని వాడు ఉంటాడు కదా, ఆ ప్రవక్త మాటను వినని వాడు ఉంటాడు. చెప్పండి, వినని వాడు ఏమైతాడు చెప్పండి. ఒకసారి గిట్ట పెట్టుకోండి అమ్మా, గిట్ట పట్టుకోండి అమ్మా. మిమ్మల్ని అడుగుతాను కదా, గిట్ట పట్టుకోండి. వినని వాడు ఏమైపోతాడు? అయ్యో చేతికి ఏమన్నా చెప్పుండ్రి, చేతితో నన్నుండ్రి, ఏమైపోతాడు చెప్పండి. ఇంకా మీరు మంచిగా అంటారు కోపం వచ్చినప్పుడు. ఏమైపోతాడు చెప్పండి? సర్వ నాశనం. చూసుకో, అది కూడా కరెక్ట్ అంటారు. వినని వాడు ఏమైపోతాడు చెప్పండి? సర్వ నాశనం. వినేవాడు ఏమైతాడు చూడండి. వినేవాడు ఏమైతాడు? ఇప్పుడు 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని దుష్టత్వం నుండి మళ్లించడం వలన వింటే మిమ్మల్ని ఏం చేస్తాడని చెప్పండి. అయ్యా మీరు చెప్పరైగా, వింటే మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. వినకపోతే మీరు ఏమవుతారు? నాశనం సంగతి తెలిసిపెట్టి. నాశనం కాదు, అక్కడ ఇంకొకటి ఉంది. వింటే ఆశీర్వాదం, వినకపోతే సర్వనాశనం అండి. ఎవరు? ప్రతి మనుషుడు. మళ్ళీ ఒకసారి 26వ వచనం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో కొందరిని అన్నడా? ఎందరు వినాలి చెప్పండి? గట్టిగా ఎందరు వినాలి? ప్రతివాడు దుష్టత్వం నుండి మళ్ళాలి, అప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తా అన్నాడు. వినకపోతే ప్రజల్లో ఉండకుండా ఏమైపోతాడని ఉంది? సర్వ నాశనం.
ఇది ఎవరు చెప్పారు? ఈ మాటలు ఎవరు చెప్పారు చెప్పండి? మోషే చెప్పాడు. ఇది ప్రవచనం. ఇదేంటి చెప్పండి? ప్రవచనం. ఇది ప్రవచనం అండి. దేవుని మాటలు వింటున్నామా అనేది మనం జాగ్రత్తగా కలిగి ఉండాలి. దయచేసి నా ఫోన్ ఆపేయండి. ఎవరైనా దాని కంప్లీట్ ఫ్లైట్ మోడా ఏ మోడా పెట్టేసేయండి. అది నాదే కావచ్చు కదా? ఓకే, ఫ్లైట్ మోడా, లేకపోతే దాంట్లోకి వెళ్ళి సిమ్ కార్డు కూడా తీసేయండి అవసరం అయితే. చూడండి, దేవుని సన్నిధిలో ఇక్కడి నుంచే మాట్లాడండి. అయ్యా నేను వస్తున్నా బయటకు, ఆదివారం దాకా లైన్లు ఉండున్నాను, ఇక్కడనే చెప్పుకుంటారు ఎట్లయితే అట్లా. సరే, ప్రజల్లో ఉండకుండా ఏమైపోతారు చెప్పండి? సర్వ నాశనం. ప్రవచనం. రెండవ ప్రవచనం. రెండవ సమూయేలు గ్రంథం. ఇది కూడా రాసుకోనండి. ఏ గ్రంథం చెప్పండి? రెండవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం లేక 23వ అధ్యాయంకి రండి. వాస్తవంగా ఇది 7 వచనాలు చదవాలండి. నేను నిజంగా చెప్తున్నా, వాస్తవంగా చదవాలంటే ఎంత తక్కువ సమయం ఉన్న 7 వచనాలు చదవాలి. కానీ ఇక నేను ఒక మాట చదువుతాను చూడండి. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషై కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహా ఆధిపత్యం నొందిన వాడై ఇశ్రాయేలుకు చేసినటువంటి స్తోత్ర గీతము, మధుర గానం చేసినటువంటి గాయకుడు దావీదు పలికినటువంటి దేవోక్తి ఇదే అని చెప్తున్నాడు. 2వ వచనానికి వస్తున్నాం. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది అని చెప్తున్నాడు. 3వ వచనానికి వస్తే ఇశ్రాయేలు దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు అన్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఆ మాట ఏంటండి చెప్పండి? మనుష్యులను ఏలు ఒకడు. ఎవరిని ఏలి పుట్టుతాడు చెప్పండి? అయ్యా ప్రవచనం. మనుష్యులను ఏలు ఒకడు పుట్టును. పుట్టెనా? పుట్టెను కాదు, పుట్టును. మళ్ళీ ఒకసారి కేర్ఫుల్గా చెప్పండి. మనుష్యులను ఏలు ఒకడు పుట్టును. సరే, ఇప్పుడు సిస్టర్ చాయిస్. ఎవరంటున్నారు ఈ మాటలు? దావీదు అంటున్నాడు. ఏ మాటలు ఇవి? చివరి మాటలు. అంటే బతుకుతాడు అన్నట్టే, వెళ్ళిపోతాడు అన్నట్ట. ఏ మాటలు ఇవి? చివరి మాటలు. రచించింది ఎవరు? దావీదే. చెప్పింది ఎవరు? దావీదే. కానీ ఎన్నిసార్లు ఏమంటారు? యెహోవా ఆత్మ నా ద్వారా. 2వ వచనం కూడా అత్యంత ప్రాముఖ్యమైన. దాని కింద అవసరమైతే లైన్ పెట్టుకోనండి. రచించింది నేనే కావచ్చు, పలుకుతున్నది నేనే కావచ్చు, జీవిత కాలగమనములో ఇక చనిపోయే ముందర చెప్తున్న మాటలు నేనే కావచ్చు. కానీ 2వ వచనం అంటున్నాడు, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాయి కాదయ్యా ఈ మాటలు. ఎవరి మాటలు ఇవి? యెహోవా ఆత్మ మాటలు. ఇంత చక్కగా వినండి. ఏమని పలుకుతున్నాడు? మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడు. అతడు ఎవరు చెప్పండి? అతడే నీతిమంతుడు. ఇక ఈ భూప్రపంచంలో ఎవరు కాదు చెప్పండి? నీతిమంతుడు కాదు. అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. అతడు ఎట్లుండ? సూర్యోదయపు కాంతి. ఏ కాంతి చెప్పండి? యేసుప్రభు సౌందర్యం ఒకసారి చెప్పాడు. సూర్యోదయపు కాంతి. ఎంతో ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో
సుందరుడమ్మ తాను కురులు నొప్పులు గలిగి స్థురద్రూపి యగు విగుడు మరులు మనసున నింపే మహనీయుగా తండు సిరులు కురిపించేను పరలోక తనయుండు ఆయన. అతని పలువరస ముత్యాల సరివరస. ప్రభునందు ప్రియులారా, ఆయన గురించి ఒక్కటే మాట రాయబడిందండి. అంటే దావీదు దేవుడిచ్చిన ఆత్మ ద్వారా ఏం చెప్తుండంటే, యేసు ప్రభు సూర్యోదయపు కాంతి వలె మబ్బులు లేకుండా ఉదయించిన సూర్యుని వలె వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి వస్తుంది గుట్టల నుండి, అలాగుంటాడు. భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె ఉంటాడు. తర్వాత 5వ వచనంలో అతని సంతానం వారు దేవుని దృష్టికి అనుకూలే కదా, ఆయన నాతో నిత్య నిబంధన, ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన క్రొత్తని బంధన, అది స్థిరమైన నిబంధన, దేవునికి పూర్ణ అనుకూలం, అది నాకు అనుగ్రహింపబడింది. ఆయన ద్వారా మాత్రమే ఏం దొరుకుతుంది అన్నాడు. చెప్పండి, అందరు చెప్పండి. ఆయన ద్వారా మాత్రమే ఏం దొరుకుతుంది? రక్షణ. వెరీ గుడ్, మంచిగా చెప్పినాడు. ఆయన ద్వారా ఇంత చక్కగా రాస్తున్నాడండి లేఖనం యేసు ప్రభు గురించి. ఆయన రక్షణార్థమైనటువంటి నిబంధన, ద కావనెంట్ కనుక చూడండి, ఎలాంటి రక్షణ అంటే ఫర్ ద సాల్వేషన్. అది రక్షణార్థమైనటువంటి నిబంధన, నిత్యముగా ఉండే నిబంధన. తర్వాత ఆయన రాజ్యపాలన గురించి ఒక మాటలో రాశాడు చూడండి, 6వ వచనం. ఒకడు ముండ్లను చేత పట్టుకున్నటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడతారు. 7వ వచనం. ముండ్లు పట్టుకున్నవాడు ఇనుప పనిముట్టునైనను బల్లెపు కోలనైనను వినియోగించును కదా, మనుషుల్లో వాటిలో దేన్ని విడవక అంతయు ఉన్న చోటనే కాల్చివేదురు. ఏ అధికారం యేసు ప్రభుని ఎదిరించేది, ఏ అధికారం యేసు ప్రభు దగ్గర నిలబడేది కాదు, ఏ అధికారం యేసు ప్రభుని ఎదిరించేది కాదండి. అసలు యేసు ప్రభును సిలువ వేస్తే అయిపోయి అనుకున్నారండి. ఒక మాట నేను ఇక్కడ ఆగి చెప్తాను. యేసు ప్రభుని సిలువ వేస్తే అయిపోయి. యేసు ప్రభు యోహాను సువార్తలో ఒక మాట, సిలువెత్తి అయిపోయి అన్నాడండి. కానీ యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, యేసుక్రీస్తు ఏమన్నాడు? 12వ అధ్యాయం 23వ వచనం చూడండి. 12:23. అందుకు యేసు వారితో ఇట్లను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ, అంటే సిలువ వేయబడే సమయం ఏంటిదండి? మహిమ పొందవలసిన గడియ. ఒకసారి చెప్పండి, మహిమ. లోకమంతా ఏమనుకున్నారు? కానకి చూస్తేనేమో, శరసాలలో వేస్తేనేమో, ముళ్ళతో మకుట మళ్ళీ తలపైన పెడితేనేమో, 2 చేతులకు 2 కాళ్ళకు కొడితేనేమో, ఎక్కడ కుక్కున పర్లేదు, ఏం కదా, అయ్యను కుక్కున పెట్టండి, ఎక్కడైతుంది వయసును బట్టి. కానీ యేసు ప్రభు అన్నాడు, మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అన్నాడు. 24వ వచనం. ఏదైనా స్తబ్దతగా వినండి. గోధుమ గింజ, యేసు ప్రభుని తనని ఏమని పోల్చుకున్నాడు చెప్పండి? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది సచ్చిన ఎడల విస్తారముగా ఏమైతుందట? చచ్చిపోయిన తర్వాత ఏమైతుందట? పిచ్చోళ్ళారా, మీరు నన్ను సిలువ గీయాలనుకుంటున్నారు కానీ ఆ సిలువ నా మహిమ. ఆ సిలువ ఏంటి చెప్పండి? నా మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్తాను. ఎవరిని ఎక్క శ్రమ పెడతారో, లిజన్ కేర్ఫుల్లీ, మళ్ళీ వినండి, నేను కళ్ళు మూసుకొని చెప్తున్నా. ఎవరిని ఎక్క శ్రమ పెడతారో
ఆ శ్రమలో నిలిచి గిట్ల అతడు పని చేస్తే ప్రపంచానికి కనబడతాడు. అది ఎవరైనా కానీ, అది అంబేద్కర్ కావచ్చు, అది టంగుటూరు ప్రకాశం కావచ్చు, జైల్లో వేసిన నెహ్రూ కావచ్చు, కొర ప్రాణంకు వేయినటువంటి 9 రోజులు ఉపవాసం ఉంటే వచ్చిన తెలంగాణ వ్యక్తి కావచ్చు. నువ్వు నిజంగా దేవుని చేత ఏర్పరచబడితే పౌలును ఎంత కష్టపెట్టారు. బైబిల్లో యోసేపునట భూమిలో పడి ఏమైపోతుందట చెప్పండి, చస్తే అది విస్తారంగా ఫలిస్తుంది. మీరేమో నన్ను సిలువకు అప్పగిస్తా అంటున్నారు, నేనేమో మహిమ పొందవలసిన గడియ వచ్చిందని నేను చెప్తున్నాను. ఎందుకొరకు? అది విస్తారంగా ఫలించడానికి. ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే, దైవ సేవలో నిజముగా పాదు కోల్పబడి సాగుతున్నటువంటి వ్యక్తికి వచ్చేటువంటి కష్టాల ఎదుట నిలిచి పనిచేస్తే మళ్ళీ చెప్తున్నా, అది విస్తారంగా ఫలిస్తుందండి. మీకు ఇంకొక వ్యక్తి, అందరినీ ఎంపేయనరా, అందరినీ చంపేయనరా, చంపేయని వాళ్ళని కూడా ఎంపేస్తామంటే 3 నెలలు ఓపిక పట్టి 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 ఇక ఓపిక పట్టలేక కీలుతో బుట్టి వేసి ఆ బుట్టిలో పిల్లాన్ని పెట్టి యోర్దన్ నదిలో పడేస్తే అతడు ఇశ్రాయేలును నడిపించే ఏమైంది చెప్పండి, నాయకుడైంది. అసలు ఏ వ్యక్తిని, నీకు ఇంకొకటి ఈజీ సిచ్యువేషన్ చెప్తున్నా, ఏ వ్యక్తిని కష్టపెట్టకు. కష్టంలో అతడు నిలిచి పని చేస్తే మాత్రం ప్రపంచానికి తెలిసే పని మాత్రం అవుతుందండి. నెల్సన్ మండేలా, ఏ మండేలా? నెల్సన్ మండేలా అందరు గుండెని మండించిండండి. ఎందరు మండించిండు? అందరు గుండెలు మండించిండు. నెల్సన్ మండేలా ఎందుకు కష్టపెడతారు? అసలు కష్టపెట్టకండి. కష్టపెట్టకపోతే వాడిపోవడం, వాడు ఎంత ఎదగాలో అంత ఎదిగి తప్పట్టుకుంటాడు. కష్టపెట్టినోడు కష్టంలో నిలిస్తే మాత్రం, మళ్ళీ చెప్తున్నా దయచేసి రాసి పెట్టుకోండి, కష్టంలో నిజాయితీగా నీతిగా పాపం లేకుండా నిలిస్తే మాత్రం ప్రపంచం నీ కొరకు ఎదురు చూస్తుంది. యేసుప్రభు అందు గురించి అన్నారు, రే బాబు నన్నేమో పట్టియాలనుకుంటున్నారు. యేసుప్రభు ఏమంటే చెప్పండి, గోధుమ గింజ భూమిలో పడితే అది సచ్చితేనన్నాడా, సచ్చకపోతానడా? సచ్చితే అది ఎట్లా ఫలిస్తుంది అన్నాడు చెప్పండి. ఏమనుకున్నాడు? స్టెఫెన్ బాగా మాట్లాడుతున్నాడు, వినండి మళ్ళీ ఈ మాట కూడా ఏంటి, స్టెఫెన్ బాగా మాట్లాడుతున్నాడు, రాళ్లతో రువ్వి చంపితే క్రైస్తవ్యం కింద పడుతుంది అనుకున్నారండి. క్రైస్తవ్యం స్టెఫెన్ మరణాన్ని బట్టి 3 ఖండాలకు సువార్త వింది. ఎన్ని ఖండాలకు? 3 ఖండాలకి అయింది. ఎప్పుడు కానీ పర్క్యూషన్, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, పర్సిక్యూషన్ అంటే హింసాత్మ సంఘటనలు. మళ్ళీ తెలుగులో అనువాదం చేస్తున్నాను. హింసాత్మ సంఘటనలు ప్రేరేపించిన వ్యక్తుల ఇండ్లు సర్వనాశనం అవుడుగాక హింసలో నిలిచిన వారి ద్వారా ప్రభునామం ఏమైతే చెప్పండి, మహిమ పరచబడతాడు. అందు గురించి యేసుప్రభు ఒక మాట అన్నాడు, నేను తోడేళ్ల మధ్య కంటే ఎక్కువన్నాయా తక్కువన్నాయా? తోడేళ్ల మధ్యకు, అందరు నాతో చెప్పండి, ఏ మధ్యకు? గొర్రె పిల్లను పంపినట్లుగా ఎక్కడనేమో ఒక్క తోడేలు వచ్చిన 100 గొర్రెలు ఏమైతాయి? పారిపోతాయి. కానీ అట్లండి తోడేళ్ల మధ్యకు నేను గొర్రె పిల్లను పంపినట్లుగా మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు. యేసుప్రభు నేను నిన్ను ఆశీర్వదించిన పోరబిడ్డ అని పంపించినట్టుగా పరిస్థితి లేదండి. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను. అసలు యేసుప్రభు ఒక మాట అన్నాడండి,
భూమి మీద నేను అగ్ని వేయవచ్చి తిని అన్నాడు. ఏం వేయవచ్చి తిని? మంచిగా రండి, లిజర్ కేర్ఫుల్లీ. భూమి మీద ఏంటిది? తర్వాత ఇంకోటి యేసుప్రభు అన్న మాటలు అన్ని వచనాలు నోటికి చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నా అంటే కంఠస్థం లేవని కాదు, మీరు అవి తీసి అటు ఇటు అవుతారు. అందరేనండి మంచిగానండి. ఒక ఇంటిలో ఇద్దరికి వేరుగా ముగ్గురు, నాతో అంటారా అనండి, ఒక్క ఇంటిలో ఇద్దరికి వేరుగా ముగ్గురు, ముగ్గురికి వేరుగా. ఇది యేసుప్రభు అన్నాడా శిష్యులు ఎవరన్నా అన్నారా? ఒక్క ఇంటిలో, ఒక్క ఇల్లు, వన్ ఫ్యామిలీ. ఆ ఒక్క ఇంటిలో డీవియేషన్, డివైడ్, డిస్ట్రైజ్, ఫ్యామిలీలను కూర్చున్నటువంటి వారి కాపురం కూర్చోబడుతుంది. కుటుంబాన్ని కట్టే పనిలో ఉండాలి కానీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పనిలో ఏ ఒక్కడు ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. కుటుంబం ఒక తండ్రితో మొదలై, నాకు చిన్నప్పుడు పాటలు చెప్పినప్పుడు నాకు బాగా జ్ఞాపకం ఉంది, సమయం బట్టి చెప్పలేకపోతున్నాను. ఇక్కడ ఏమి చెప్తానంటే ద హెడ్షిప్, అందరూ చూడండి, నాకు ఇక్కడ బ్లాక్ బోర్డ్ లేదు కాబట్టి చెప్తాను. ద హెడ్షిప్, దెన్ ఒక గీత, దట్ ఆఫ్టర్, ఇక్కడ మళ్ళా ఇట్లా వస్తుంది కదా, అర్థమైందా? మళ్ళీ ఇక్కడ డివిజన్. దేని జోలికి వచ్చినా దయచేసి దేని జోలికోకు, అందరూ చెప్పండి, దేని జోలికోవద్దు చెప్పండి. కుటుంబం, క్రైస్తవ కుటుంబం, విశ్వాస కుటుంబం అనే పరిస్థితికి ఏ ఒక్కరూ వెళ్ళొద్దండి. అందు గురించి దేని బద్దలు చేయాలనుకుంటున్నారు? యేసు ప్రభు కుటుంబాన్ని లోకమంతా ఏం చేయాలనుకున్నది చెప్పండి? అనుకున్నది. ఇప్పుడు చూడండి ఎన్ని శాఖలైనాయండి. నెహ్రూ గారి దగ్గరికి వచ్చి క్రైస్తవులు విస్తరిస్తున్నారా, విస్తరించు, వాళ్ళ కొరకు ఏం చేద్దామని ఆ దినాల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళినారట. నెహ్రూ గారు ఒక మాట అన్నారటండి, ఒక్క మ్యాచెస్ బ్యాగ్స్ తీసుకురండి. ఏం తీసుకురండి? మీకు కూడా తెలిసింది అది. క్రైస్తవుడు ఎలాంటి వాడు అన్నాడు చెప్పండి? అగ్గి, దీన్ని ముట్టుకుంటే సర్వ నాశనం. దేవుని సేవ విషయంలో నేను సేవ కాడికి వస్తున్నా. ఇక్కడ నా పరిస్థితి మొత్తం ఎప్పుడు సేవ చుట్టూ తిరుగుతుందండి. నేను ఎక్కడ ప్రసంగం అయ్యేది దేవుని సేవను సజావుగా, సాఫీగా, చక్కగా సాగడానికి నువ్వు ఎవరన్నగా పోయి ఫస్ట్ నీకు ఆ వరం లేదు. నేను మళ్ళా చెప్తున్నా, నేను స్పష్టంగా చెప్తున్నా. తర్వాత రెండవది, దేవుడు ఆయన పని ఉంది, ఆ పనిలో కొందరిని దేవుడు ప్రేరేపిస్తాడు. అప్పుడే మళ్ళా కొన్నిసార్లు ఏమైతే ఆటంకం కూడా వస్తుంది, కానీ ఆటంకాలన్నిటినీ మళ్ళా ప్రభువే జయిస్తాడు. అదే సమయంలో సేవ మాత్రం కొనసాగుతుంది. ప్రభునందు ప్రియులారా, మీరు చెప్తున్న ఏంటంటే, ఇప్పుడు ఏమనుకున్నారు తెలుసా అండి? యేసు ప్రభుని ఏం చేయాలనుకున్నారు? అందరూ చెప్పండి, యేసు ప్రభుని ఏం చేయాలనుకున్నారు? సిస్టర్స్ అని అడుగుతున్నారు. అమ్మా, సిలువ వేయాలనుకున్నారు. కానీ అది విస్తారంగా ఏమైంది చెప్పండి? ఫలించింది. విస్తారంగా ఫలించిందండి, విస్తారంగా ఫలించింది. అది ప్రవచనం. మూడవ ప్రవచనం చెప్తాను చూడండి, యెషయా గ్రంథం. ఈ ప్రవచనం కూడా చూడండి. యెషయా గ్రంథములో దాదాపు చాలా ప్రవచనాలు ఉన్నాయి, కానీ నాకు తెలిసి 60 ప్రవచనాల కంటే ఎక్కువ ఉన్నాయండి. నాకు తెలిసినవి దాదాపు 60 ఉన్నాయి. అందులో ఒక్క ప్రవచనం
నేను మీకు జ్ఞాపకం చేస్తే, లేక యెషయా గ్రంథం 6వ అధ్యాయంకి రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. 6వ అధ్యాయం కూడా చాలా విషయాలు చదవాలి, కానీ నేను ఇక్కడ 13వ వచనం మాత్రం ఎంపిక చేసుకుంటున్నాను. చూడండి, దానిలో 10వ భాగం మాత్రం విడవబడును, ఆ 10వ భాగం కూడా నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడి తర్వాత అది మిగిలి యుండు మొద్దు వలె ఉండును. మిగిలిపోయింది, అన్ని వేయినాయండి, అన్ని వేయినాయి. ఏది మిగిలింది? ఒక్క మాట చెప్పండి. అన్ని వేయినాయి. ఏం మిగిలింది? మొద్దొక్కటే మిగిలింది. ఏమనుకున్నారు అట్నంటే, చెట్టును కొట్టేసినాం అమ్మా, ఇటేనండి అమ్మా, చెట్టును కొట్టేసినాం, చెట్టుకున్నటువంటి గిలలంటామా కొమ్మలంటామా ఏమంటాం, అవి కూడా కొట్టేసినాం. తర్వాత వచ్చేసినాం, ఏం చేసినాం? ఏరు కాడున్నాం, గుడ్డలు పెట్టి ఏం చేసినాం? కొట్టేసినాం. ఇప్పుడు అది మొద్ద అంటే ఏంటిది? పడిపోయిన మొద్ద, నిల్చున్న మొద్ద కాదు, పడిపోయినటువంటి మొద్దు అనుకున్నారు. పదమూడవ వచనం, నరకబడిన తర్వాత నరకబడలేదా? సింధూర మస్తస వృక్షము నరకబడిందా? ఇంకా నరకబడలేదా? అందరు చెప్పండి. నరకబడిందా? నరకబడలేదా? నరకబడిన తర్వాత అది మిగిలి ఉండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు. యేసుప్రభు ఎవరు చెప్పండి ఇక్కడ? అబ్బా, ఏంటండి? కొట్టబడిన మొద్దు నుండి వచ్చిందా? నిలబడ్డ మొద్దు నుండి వచ్చిందా? నరకబడిన మొద్దు నుండా? నరకబడిన మొద్దు నుండా? నరకబడిన మొద్దు నుండి. ఇప్పుడు 11వ అధ్యాయంకి రండి. 11వ అధ్యాయం 1వ వచనం, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, అతని వేరు నుండి అంకురం. ఇప్పుడు ఎవరు చెప్పండి? యేసుప్రభు ఇక్కడ ఎవరు? అంకురం. ఏంటండి? అంకుశం కాదండి. అంకుశం అయితేనేమో అది వేరు, అంకుశం కాదు ఇది. ఇదేంటి చెప్పండి? అంకురం. అంకురం అంకురం ఎదిగి 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 ఫలిస్తుందండి. ఎదిగి 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 ఫలిస్తుంది. యెషయి మొద్దు నుండి వచ్చినటువంటిదండి. ఇప్పుడు యెషయా గ్రంథంలోని 9వ అధ్యాయంకి రండి. ఆ అంకురం ఎవరు? అంకురం ఎవరు అని చెప్తున్నాడు. 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు ఆ మొద్దులో నుండి వచ్చెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆ మొద్దులో వచ్చినటువంటి అంకురం ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. 7వ వచనం, మితి లేకుండా అభివృద్ధి అవుతుందండి. మితి లేకుండా ఏమైతే చెప్పండి? అభివృద్ధి. ప్రపంచంలో ఒక్కసారి మీరు జీలకు వచ్చి భూములకు వచ్చి క్రిస్టియన్స్ పాపులేషన్ అంటే నేను ఒకసారి కొట్టిందండి, గుర్రు 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 గుర్రు, నాకు చూడండి, కిందికి చూడకూడదు, గుర్రు 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 అని అని పెరుగుతుంది. నేను సాయంత్రము 4 గంటలకు చూసుకున్నా, ఇంకా రన్నింగ్ అవుతూనే ఉంది. అరే మరి ఇంకా రన్నింగ్ అవుతుంది, ఇంకా ఆగలేదా అని 9 గంటలకు చూసిన, అని ఉరుకుతుందండి మీదికి. ఆఖరికి 12 గంటలకు చూసుకున్న ఇంక ఉరుకుతుంది. నాకేమో ఛార్జింగ్ అయిపోతుంది. తెల్లారి చూసిన మళ్ళీ ఉరుకుతుందండి. పెరిగే సంఖ్య ఏ సంఖ్య అండి చెప్పండి? క్రైస్తవుల సంఖ్య. పెరిగే సంఖ్య ఏ సంఖ్య? క్రైస్తవుల సంఖ్య అండి. ఎంత హింస పెడితే అంత అదైతే. కనుక
ఇది యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం అండి. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం. ప్రవచనాలు నెరవేరే కాలంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు ప్రవచన ఆధారమైనటువంటి వ్యక్తి. ఆయన మనం నమ్ముకున్నాం ప్రభునందు ప్రియులారా. మనల్ని కూడా దేవుడు తన హిస్టరీలోకి తీసుకొచ్చుకున్నాడు. మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. యేసుప్రభు పుట్టుక యేసుప్రభు పుట్టుక యేసుప్రభు పుట్టుక అని మాత్రమే ఆలోచన చేసి మానవులు చాలా చెడిపోతున్నారండి. చెడిపోతున్నారు అనడానికి ఒక మాట చెప్తున్నాను. ఈరోజు రకరకాల జలసాలకు వినోదాలకు వెళ్ళిపోతున్నారు. అది చాలా పొరపాటండి. యేసుప్రభు యొక్క పుట్టుకలోని రహస్యం ఏంటంటే ప్రేమ సందేశపు వార్త ఇతరులకు తెలియజేయటం. ప్రేమ సందేశపు వార్త ఇతరులకు ఏం చేయడం చెప్పండి? తెలియజేయడం. అసలు గలతీలకు ఆయన పౌలు రాస్తే ఏమన్నాడు చూడండి. గలతీలకు రాసినటువంటి పత్రిక, దయచేసి కేక్ కట్ చేసే వాళ్ళని తీసుకురండి. గలతీలకు రాసినటువంటి పత్రిక. నేను ఎందుకంటే సమయానికి మించి ఎప్పుడు కూడా చెప్పాలని నాకు ఉండదండి. ఆ సమయాన్ని కేటాయించుకోవాల్సిన బాధ్యత మీది. 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టాడు. మనం దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రములు లోబడిన వారి విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు అయ్యాడు. ఇప్పుడు 6వ వచనంలో ఒక మాట అంటున్నాడు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు ఆత్మను ఆయన మన హృదయములోనికి పంపి ఉన్నాడు. 2 పంపకాలు జరిగినాయండి. 2 పంపకాలు. ఒక మాట చెప్తారా? పురుషుల్ని అడుగుతాను. అయ్యా అడుగుతానన్నాను కదా, అడిగే కూకుంటా. 2 పంపడాలు జరిగినాయి. సెండ్. ద ఫాదర్ సెండ్ చేశాడు. మొదటి సెండింగ్ ఏంటి చెప్పండి? వెరీ గుడ్, కుమారుని పంపాడు. రెండవది ఏంటి చెప్పండి? మన హృదయములోనికి తన ఆత్మను పంపాడు. ఫస్ట్ ఏమో కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుని అంగీకరించడం ద్వారా ఇప్పుడు డైరెక్ట్ లోకములోకి ఏమి ఎవరిని పంపాడు? ఒక మాట చెప్పండి. ఆ సిస్టర్ని అడుగుతాను. లోకములోకి సిస్టర్ని అడుగుతున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు అడుగుతారు అనుకుని కొంచెం మేము ఇంతవరకు వెళ్ళకపోతే లోకములోకి ఏమో ఎవరిని పంపిండి చెప్పండి? కుమారుని పంపిండు. హృదయంలోనికి ఆత్మను పంపిండండి. లోకం కంటే పెద్దది. ఒక మాట విశ్లేషణ చెప్తున్నా. లోకం కనబడుతుంది కదా, లోకం కంటే పెద్దది ఏంటిది? హృదయం అండి. లోకములకి ఏమో ఆత్మను పంపలేడు. ఈ చిన్న గుండెలోకి ఏం పంపించింది చెప్పండి? ఆత్మను పంపిండు. ఎవరి ఆత్మను పంపిండు? చెప్పండి. ఎవరి ఆత్మను పంపాడు? రోమీలకు రాసినటువంటి పత్రిక. ఎవరి ఆత్మను పంపాడు? కేకడి ఇంక రండి, దయచేసి రండి. బయట కూడా తెలియజేయండి. 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ ఎక్కడికి పంపిండి చెప్పండి? కుమారుణ్ణేమో లోకములకు పంపితే హృదయంలోనికి ఏం పంపిండు? డానీ నన్ను చెప్పండి. ఖచ్చితంగా చెప్తున్నాడు, చెప్పండి. హృదయంలోనికి ఏం పంపిండు? రిబిక మంచిగా చెప్తున్నావు. హృదయంలోనికి ఏం పంపిండు? కరెక్ట్. అసలు హృదయంలో ఏం లేకపోతుంది?
ఇదన్నమాట. హృదయంలోనికి ప్రేమను పంపిండు, లోకంలోనికి ఏమో ఎవరిని పంపిండు? కుమారుణ్ణి పంపిండు. ఇది కూడా చాలా ఆలోచించాలండి. కనుక దేవుని ప్రేమ మనకు పుట్టాడు. అయ్యా రండి. అందరికి శుభాకాంక్షలు. చాలా సంతోషం. విద్యాస్తే ఒక చిన్న మాటలు నాకేమన్నా ఇక్కడ సజెషన్స్. మనం కేక్ కట్ చేద్దామా? అదే ఇంకేమన్నా లేట్ ఉందా? సంథింగ్ అన్నీ అయిపోయినాయి కదా. ఓకే సరే, మోకరించండి. ఒక చిన్న మాట. కేక్ కట్ చేద్దాము. అయితే చెప్పాలి కానీ నేను చెప్పలేను, ఎందుకంటే ద టైం కూడా గోయింగ్. దయచేసి మోకరించండి. ఒక చిన్న మాట. యేసు ప్రభు సర్వాధికారి, జీవం గల తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఇంతవరకు మీ వాక్యాన్ని మేము విన్నటువంటి వాక్య భాగములో యోహాను రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 42వ వచనములోను, 18వ వచనం, మరి 37వ వచనములోను, అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలోను ఉన్నటువంటి సందర్భ సహితమైనటువంటి వాక్యాలలో నుండి మీరు మాతో మాట్లాడినటువంటి మాట, దావీదు సంతానములో యేసుప్రభు పుట్టి దావీదు ఉండిన పురములో నుండి వచ్చునని లేఖనము చెప్పుట లేదా అనేటువంటి మాటలను మేము చూస్తున్నాం. అసలు లేఖనాలు అంటే ఏమిటి అనే దాని మీద ఆలోచన చేయడానికి చదువుకున్నటువంటి వాక్య భాగములో యేసు ప్రభుని గురించి కొన్ని వేల లేఖనాలు పాత నిబంధనలు ఉన్నాయి. వాటన్నిటిని గురించి ఆలోచన చేయడానికి మాకు సమయం చాలదు, కానీ ఉన్న వాటిలో మేము ఆలోచన చేయగలిగే కృప మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. దావీదు మొద్దును కొట్టేస్తే చాలు, ఇక వంశమే లేకుండా అయిపోతుందనే ఆలోచన చేస్తే అంకురము వచ్చినటువంటి యేసు ప్రభు ద్వారా సర్వ ప్రపంచములోకి క్రీస్తు ప్రేమ వెళ్ళింది గనక కోట్లాది మంది, వందల కోట్లాది మంది ప్రభుని యేసు క్రీస్తునకు ఆకర్షితులయ్యారు, నమ్ముకుంటున్నారు. నమ్ముకుంట్లో గొప్ప భాగ్యం ఏం లేదు, కానీ ఈ హృదయంలో దేవుని ప్రేమ నిలుస్తుందా అనే సత్యంలో నేనైనా మేమైనా అందరం ఓడిపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. చేరువచ్చిన బిడ్డల మధ్యలో మీ కార్యం చేయండి. మరి బాబు మల్లేశం గారు కూడా చేరువచ్చినందుకు స్తోత్రాలు. ఇంతవరకు నజీర్ గారు వచ్చి కొద్ది సమయం ఉండి తాను వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ప్రభువానన్న తన మీ దాసులు కూడా వచ్చి ఉంటుండగా మరి కేక్ కటింగ్ విషయంలో సహాయం చేయండి. మొదటిగా కానుకలు, తదనంతరం కేకు. మరి సందర్భంలో మరి దేవుని ప్రేమ అనేది మా హృదయంలో పుట్టింది. క్రీస్తేమో లోకంలో పుడితే మరి ఆత్మనేమో హృదయంలోకి వచ్చాడు. ఆ ఆత్మదేవుడు మాలో ఏం కలిగించాడంటే దేవుని ప్రేమను కలిగించాడు అనే సత్యాన్ని మేము చూసుకోవడానికి సహాయం చేశారు. చేరువచ్చిన బిడ్డల మధ్య మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మరి వచన భాగాలు బాగా అందరి హృదయాల్లో నాయన కార్యం చేయడానికి మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి.